హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసా మెమోరియల్. ఈరోజు మనం 10th క్లాస్ రియల్ నెంబర్స్ నుండి ఎక్సైజ్ 1.1 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సరేనమ్మా? ఈరోజు మనకి ఫస్ట్ ఫ్యాక్టరేషన్ మెథడ్ గురించి ఫస్ట్ క్లాసుల్లోనూ కూడా మనం నేర్చుకున్నాం. ఫ్యాక్టరేషన్ మెథడ్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఎలా మనం కట్టడానికి, ఒక ఫ్యాక్టర్ ఏ నెంబర్లో మల్టిప్లై అవుతుందో చూసుకోవడం. మనం ఎల్సిఎం దగ్గర నుండి ఎస్ఎఫ్ దగ్గర నుండి కూడా ఫ్యాక్టరేషన్ మెథడ్ నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ మనకి ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాం. అంటే ఫస్ట్ సమ్ మనకి ఏ వచ్చినాయి, ఫ్యాక్టరేషన్ మెథడ్ గురించి అడుగుతున్నాడు. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ నేర్చుకున్నట్లయితే మనకి ఎక్సైజ్ 1.1 అంతా కూడా ఫ్యాక్టరేషన్ మెథడే ఉంటుంది అని చెప్పాను. అదేవిధంగా మనకి అందులో 2 సమ్స్ తీసుకోవడం జరిగింది. మనకి ఇందులో ఎక్సైజ్ 1.1లో 5 సమ్స్లో ఫస్ట్ 2 సమ్స్ కూడా ఒకటి 140, రెండోది 156. ఈ రెండాటికి కూడా మనం ఫ్యాక్టర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ మన ఫస్ట్ సమ్ ఏమన్నా మనకి ఇక్కడ 140, దీనికి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఈ కింద చివరి లాస్ట్ ఉన్న డిజిట్ మనకి 0 ఉంది కాబట్టి అది కంపల్సరీగా 2 టేబుల్ అనేది మల్టిప్లై అవుతుంది. ఓకేనా? 2 7s are 14. ఇంకా మనకి రిమైండర్ 0 అనేది ఉంది. ఇప్పుడు 72 టేబుల్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుందో చూసుకోవాలి. 2 3s are 6. ఇంకా రిమైండర్ మనకు 1 ఉంది అంటే 10. 2 5s are 10. ఇంకా 35 అనేది 3 టేబుల్లో మల్టిప్లై అవుతుంది. 5 టేబుల్లో మల్టిప్లై అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి 5 టేబుల్ డైరెక్ట్గా చివరి డిజిట్ 5 ఉంది. 5 ఉండదు కాబట్టి అది ఖచ్చితంగా 5 టేబుల్లో మల్టిప్లై అవుతుందని మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా 5 టేబుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సరేనా? 5 టేబుల్ మనకి 5 5s are 25, 5 6s are 30, 5 7s are 35, 5 7s are 35. ఓకేనా? 5 8s are 40 ఎక్కువైపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏం సరిపోతుంది, 7 అనేది సరిపోతుంది. 5 7s are 35. మళ్ళీ మనం టోటల్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మల్టిప్లై చేసినట్లయితే మనకు 140 అనేది రావడం జరుగుతుంది. సరే, ఈ చివరున్న అన్నీ కూడా మనకి ఏవైతే ఇవే మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా? 140 యొక్క ఫ్యాక్టర్స్ ఏవచ్చినాయి మనకి 2 into 5 into 7. ఓకే, 2 డిజిట్స్ మనకి 2 ఉన్నాయి అంటే 2 స్క్వేర్ అంటే 2 ఉన్నాయి చెప్పడానికి స్క్వేర్ అనేది తీసుకోవాలి. 5 అనేది సింగిల్ డిజిట్ అంటే 5 పవర్ 1. డిగ్రీ అనేది ఎంత వచ్చింది మనకి 1. దీని డిగ్రీ ఎంత వచ్చింది 2 వచ్చింది. 7 పవర్ 1 ఏవి లేకపోతే పైన 1 ఉన్నది కాబట్టి దాని యొక్క డిగ్రీ ఏమైంది మనకి 1. ఏవి లేకపోతే డిగ్రీ 1 ఉంటే ఏదైనా స్క్వేర్ కానీ క్యూబ్ కానీ దాని యొక్క డిగ్రీ అవుతుంది. సరేనా? ఇది ఫస్ట్ సమ్, ఫస్ట్ ఎక్సైజ్లో ఫస్ట్ సమ్. అండ్ సెకండ్ సమ్ 156 ఏ టేబుల్లో మల్టిప్లై అవుతుందో చూసుకోవాలి. 156 మనకి చివరున్న డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి అది ఖచ్చితంగా 2 టేబుల్లో మల్టిప్లై అవుతుంది. ఓకే, 2 టేబుల్ 15 వచ్చేదాకా మనం మల్టిప్లై చేసినట్లయితే 2 టేబుల్స్ చదివినట్లయితే 2 7s are 14. 1 అనేది రిమైండర్ ఉంది. 1 + 6 ఎంత వస్తుంది 16. 2 8s are 16. మళ్ళీ చివరి మనకి ఈవెన్ వచ్చింది కాబట్టి 2 3s are 6. ఇక 1 ఉంది. 1 2 8s are 16. 2 9s are 18 సరిపోతుంది. ఓకేనమ్మా? 2 9s are 18. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చివరున్న డిజిట్ ఏమొచ్చింది మనకి 9 వచ్చింది అంటే ఖచ్చితంగా అది 3 టేబుల్లో మల్టిప్లై అవుతుంది. 3 1s are 3, 3 3s are 9. 13 సింగిల్ టేబుల్ 13 1s are 13 లేదా 1 13s are 13 అంటే 1 టేబుల్ 13 టేబుల్లో మాత్రమే మనకి మల్టిప్లై అవుతుంది. ఓకేనమ్మా? ఇది 156 యొక్క ఫ్యాక్టర్స్. 156 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది మనకి 2 into 3 into 13 into 1 అనేది కామన్ ఫ్యాక్టర్. ప్రతి ఫ్యాక్టర్ చివరిలో కూడా మనకి 1 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏ ఫ్యాక్టర్స్ లేకపోతే కామన్ ఫ్యాక్టర్స్ హెచ్సేప్లో 1 అని మనం కామన్ ఫ్యాక్టర్ కింద తీసుకోవడం జరుగుతుంది. 2 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 ఉన్నాయి, 2 స్క్వేర్. 3 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1, డిగ్రీ 1. 13 కూడా ఒకటే ఉంది కాబట్టి 13 డిగ్రీ 1 అనేది సేమ్ 1 దేంతో మల్టిప్లై చేసినా సరే మనకి 1 అనేది వస్తుంది. ఓకే, 156 యొక్క ఫ్యాక్టర్స్ ఇవి. మళ్ళీ టోటల్ ఫ్యాక్టర్స్ మీరు మల్టిప్లై చేసినట్లయితే మనకి ఈ డిజిట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్యాక్టరేషన్ మెథడ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఓకే, ఫస్ట్ సమ్లో ఫస్ట్ 2 సమ్స్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మిగతా 3 సమ్స్ ఉన్నాయి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.
నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలనుకుంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.